ముఖ్యంగా మీకున్న భయం పవన్ కళ్యాణ్ గారి మీద. మా ద్వారా మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ల ద్వారా మీరు గుర్తించి మీరు చెప్పే వరకు హోమ్ డిపార్ట్మెంట్కి తెలియట్లే. అంతకుముందు మనం అందరం కూడా చెప్పుకున్నాం ఏమని, ఈయనకి ఎప్పుడైతే అంత ఫాస్ట్ రెవల్యూషనరీ నాయకుడైనటువంటి జగన్ను ఓడించడం అనేది మామూలు విషయం కాదు. 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబును ఓడించిన దాంట్లో అతను అనుసరించిన పందాలు కానీ, ఎంత దిగజారి కొన్ని చేయరాని పనులు చేసి కూడా ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసి కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ అండతో జగన్ అనేవాడు ఓడిపోయాడు కానీ ఇంకోటి కాదు. ఈ జగన్ మీద థ్రెట్ ఉందనేది గత మన S4 మీడియాలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ గారికి మీద థ్రెట్ ఉందని. అదే లడ్డు విషయం కానీ, సనాతన ధర్మం విషయంలో కానీ ఆ రోజు మాట్లాడితే ఇవాళ మైనార్టీస్కి క్రిస్టియన్స్కి కూడా దూరం అయ్యాడు. నాకు ఓటు బ్యాంకు కాదు కావాల్సింది, పవిత్రత కావాలి, సనాతన ధర్మం పరిరక్షణే నాకు కావాలి. వేరే అన్ని మతస్థులను నేను ఏమీ మాట్లాడుకోకుండా, విమర్శించుకోకుండా నా మతాన్ని నేను కాపాడుకుంటానని ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఇవాళ స్వామీజీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ఇతర కంట్రీస్లో ఉన్నవాళ్ళు కూడా మొత్తం ముగ్ధులయ్యారు. ఇతనికి సెక్యూరిటీ కావాలి బాబు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మొత్తుకుంటున్నారు. ఇంతవరకు సెక్యూరిటీ ఇవ్వకపోవటానికి కారణం ఇందులో ఏమన్నా కుట్ర ఉందేమోనని మా అందరికి కూడా, మా అభిమానించే, ఆయనకి సపోర్ట్ చేసే సెకండ్ క్యాడర్ కూడా భయంగా ఉంది. ఈయన వేల కోట్లు సంపాదించి పెట్టేటటువంటి ఈ బియ్యం ఎక్స్పోర్ట్ని ఆపేశాడు. ఈ ప్రభుత్వ కిలో ₹2 పథకం బియ్యాన్ని మీరు దోచుకుని ఏ విధంగా విదేశాలకు పంపేది, ఎన్ని కోట్లు లాభించేది, సంపాదించేది ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఎవరికైనా కానీ వేల కోట్లు వచ్చేటటువంటి వ్యాపారాన్ని ఆపితే పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష ఉంటుంది కదండి.